మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే రథసప్తమి, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈ రథసప్తమి రోజు గల్లులుప్పుతో ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క జీవితంలో తిరుగులేని మార్పులు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి రథసప్తమి లాంటి పవిత్రమైన రోజు గల్లులుప్పుతో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్య భగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మ స్వరూపంగాను, మధ్యాహ్నం వేళల్లో పరమేశ్వరుడిగాను, సాయం వేళల్లో విష్ణు రూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తూ ఉన్నారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యతిథిన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటూ ఉన్నారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచల సప్తమి, మహాసప్తమి, సప్తి సప్తమి అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. మాఘశుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, ఆర్జ ప్రధాన తర్పణాదులు అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితములను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి. రథసప్తమి రోజున ప్రాతకాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్ఘపత్రాలను 2 భుజాలపై తలపై పెట్టుకుని స్నానం చేయటం వలన మంచి ఫలితము కలుగుతుంది. సూర్యుడికి ఆర్ఘ అని పేరు. అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనలను సిద్ధపడేలాగా చేస్తాయి. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక చర్మ రోగాలను కూడా నివారిస్తుంది. స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల పుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండి పిడికలుగా అయినవి తెచ్చి తులసికోట వద్ద సూర్యనారాయణమూర్తిని ప్రతిమను ఉంచి లేదా పటమును ఉంచి పూజించుకోవాలి. సూర్యుడికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట చేసి ఆవు పాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి. తద్వారా వంశవృద్ధి, ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కూడా ప్రగాఢ విశ్వాసం. ఈరోజు ఖగోళ పరంగా సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభమవుతుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది. ఈ రోజు చేసే స్నానాలు, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలాన్ని ఇస్తాయి. జన్మ జన్మాంతరాలలో మనోవాక్కాయలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం, శోకం మునగునవన్నీ కూడా ఈ రోజున సూర్యనారాయణుని పూజించుట వలన నశిస్తాయి. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. భాసం అంటే ప్రకాశం, కరుడు చేసేవాడు, భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం. సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటి వేళ క్రియాశీలంగాను, రాత్రి వేళల్లో నిద్రాస్తంగాను ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుడిని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వానిలా జీవనానికి ఆధారభూతుడిగా, కర్మసాక్షిగా, జగత్సుక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే దానిగా, వ్యాధులను దూరం చేసేదానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తూ ఉంటారు. సూర్యుని రథానికి ఉన్నదొక్కటే చక్రం. సారథి ఉరువులు లేనివాడు.
గుర్రాలు వాయువు, పాములు లేదా గాలి తెరలను పగ్గాలుగా చెప్తూ ఉంటారు. ఇన్ని ఆటంకాలు ఉన్న సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే, ఉపకరణాలు లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలనే జీవన సత్యాన్ని విశ్వానికి తెలియజేస్తాడు. వాస్తవానికి సప్త అశ్వాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు అని అంటూ ఉంటారు. అందులో మనసు, బుద్ధి ఇవే సూర్యుని అశ్వాలు. శరీరమే రథం, అశ్వాలు ఇంద్రియాలు, బుద్ధి సారథి, మనసు పగ్గాలు. యోగ శాస్త్రానుసారం దేహమనే రథంలో కుండలిని శక్తియే ఏకచక్రం, సచ్చక్రాలు ఆ చక్రానికి ఉన్న ఆకులు. సప్తస్వాలు మహత్తు, అహంకారం, పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, జ్యోతి రూపంలో అంతర్గంలో ప్రకాశించే భగవత్ శక్తియే సూర్యుడు. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజా దేశమున దశోధర్ముడను రాజు ఉండేవాడు. అతడికి ఒక్క కుమారుడు ఉండేవాడు. ఒక్క కుమారుడు. ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందున వ్యాధిగ్రస్తుడైనాడు అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు, ఏం చెప్పారు అంటే, ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగినాడో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. సూర్య భగవానుడికి రథసప్తమికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇలాంటి రథసప్తమి రోజు ఇంట్లో ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసుకుంటే సూర్య భగవానుడి ఆశీస్సులు పొందగలుగుతాం. సూర్య భగవానుడికి సముద్రానికి ఎంతో మంచి సంబంధం ఉంది. ఎందుకంటే సూర్యుని కిరణాలు సముద్రంలో పడటం ద్వారా వాటర్ ఆవిరయ్యి సూర్యుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వర్షం రూపంలో భూమికి వస్తాయి. సూర్యుడితో మంచి సంబంధం ఉన్న సముద్రం నుండి వచ్చే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు చాలా చక్కగా ముందుకు సాగుతాయి. గల్లులుప్పుతో మనం ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితాలను పొందుతాము. మనకు దృష్టి తగిలినప్పుడు గల్లులుప్పునే వాడుతూ ఉంటాం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి కూడా గల్లులుప్పునే వాడుతూ ఉంటాం. అంతేకాకుండా గల్లులుప్పును లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కనుక సముద్రం నుండి వచ్చే ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ప్రత్యేకించి రథసప్తమి రోజు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏ ఒక్క పరిహారం చేసినా చాలా చక్కటి ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం చూద్దాం. రథసప్తమి రోజు సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే ఈ ఉప్పు పరిహారాలు చేసుకోవచ్చు. మరి ఏం చెయ్యాలి అంటే, రథసప్తమి రోజు చక్కగా ఒక కొత్త కుండను తెచ్చుకొని దానిని చక్కగా కడిగి ఆరబెట్టుకుని దానిపైన పసుపు కుంకుమతో అలంకరించుకోండి. అలా అలంకరించుకున్న కుండ నిండుగా ఉప్పును వేయండి. ఈ ఉప్పును మీ ఇంట్లో ఏదో ఒక మూల పెట్టుకోండి. ఎవ్వరూ తిరగని ప్రదేశం అయితే ఇంకా మంచిది. అలా పెట్టిన ఈ కుండను 1 వారం రోజుల వరకు కదపకుండా ఉంచండి. 7వ రోజు ఆ కుండను కదిపి ఆ కుండలో ఉన్నటువంటి ఉప్పును ఏదైనా సరే చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ పోసేయండి. మళ్ళీ కుండను కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ఉప్పుని వేసి పెట్టుకోండి. ఇలా ఎప్పటికప్పుడు ఉప్పు మార్చినప్పుడల్లా కూడా కుండను కడిగి అలంకరించుకోండి. ఇక రథసప్తమి రోజు ఉప్పుతో చేయవలసిన 2వ పరిహారం ఏమిటంటే, ముందుగా ఒక గాజు బౌల్ను తీసుకోండి. దానిలో ఉప్పు వేయండి. ఈ ఉప్పును బీరువా కింద పెట్టండి. అంటే బీరువా కింద ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ లోపలికి పెట్టేయండి. 3 రోజుల తర్వాత ఈ ఉప్పుని తీసి పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. రథసప్తమి రోజు ఉప్పుతో చేయవలసిన 3వ పరిహారం ఏమిటంటే, మీరు ఉప్పును తీసుకుని ఒక ఎర్రటి క్లాత్లో వేయండి.
మూటలాగా కట్టుకోండి. ఆ తర్వాత ఈ మూటను మీ గుమ్మానికి ఎదురుగా ఈ మూటను కట్టుకోవాలి. నెల రోజుల తర్వాత మాత్రమే ఈ మూటను తీసి పారే నీటిలో పడవేయండి. క్లాత్, ఉప్పు రెండింటినీ కూడా పారే నీటిలో పడవేయాలి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా కొట్టుకుపోతుంది. మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలు కూడా పోతాయి. ఇక రథసప్తమి రోజు చేయవలసిన 4వ పరిహారం ఏమిటంటే, ఒక గాజు పాత్రలో గుప్పెడు ఉప్పు వేయండి. దానిపై 2 లవంగాలు, 2 యాలకులు, 2 మిరియాలు కూడా వేయండి. ఈ పాత్రను చేతిలో పట్టుకుని ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. ఏ గదిని వదలకుండా అన్ని గదుల్లో ఈ పాత్రను చూపించండి. ఆ తర్వాత అంటే గదులన్నిటిలో కూడా ఈ పాత్రను చేతిలో పట్టుకుని తిరిగిన తర్వాత ఈ పాత్రను తీసుకొని బయటకు వెళ్ళి చెత్తలో పడవేయండి. ఇలా చేయటం వలన దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది. మీ ఇల్లు సిరి సంపదలకు నిలయం అవుతుంది. ఇలా రథసప్తమి రోజు ఉప్పుతో ఈ 4 పరిహారాల్లో ఏ ఒక్క పరిహారం చేసినా కూడా మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి, దిష్టి దోషాలు పోతాయి, లక్ష్మీ అనుగ్రహం మీపై ఉంటుంది. కాబట్టి మీరు కూడా రథసప్తమి రోజు రాత్రి 6 లోపు ఉప్పుతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.